అందరికి నమస్కారం అండి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. సో నైస్ టు సీ యూ ఆల్ హియర్. సో ఈరోజు వాసవి లేక్ సిటీ హఫీజ్పేట్కు విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ కూడా ఆర్థిక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వాసవి గ్రూప్ సంస్థ 1994లో స్థాపించబడి మా చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎర్రం విజయ్ కుమార్ గారి చేత దాదాపుగా 30 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నామండి మేము జర్నీ ఈరోజు వరకు. ఈరోజు మీరు హైదరాబాద్లో చూస్తే కనుక ఎన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ఉన్నా కానీ నేటివ్ హైదరాబాద్ నుంచి ప్రాంతీయ రియల్ ఎస్టేట్ సంస్థల్లో మేము అతి తక్కువ రియల్ ఎస్టేట్ సంస్థలు ఉండడం జరుగుతుంది. ఇలా ప్రాంతీయ కంపెనీల్లో వాసవి గ్రూప్ ఒక సంస్థ అండి. గత 30 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో దాదాపుగా 25,000 అపార్ట్మెంట్స్ను ఈరోజు వరకు మేము కట్టి డెలివరీ ఇవ్వడం జరిగింది. అపార్ట్మెంట్స్, విల్లా ప్రాజెక్ట్స్, ఓపెన్ ప్లాట్స్ కూడా కలిపి. ఇటువంటి రియల్ ఎస్టేట్ సంస్థలు చాలా కొన్నే ఉంటాయండి హైదరాబాద్లో. ఎన్నో జాతీయ రియల్ ఎస్టేట్ సంస్థలు ఈరోజు చూస్తే కనుక హైదరాబాద్ రావడం జరుగుతుంది, ఇక్కడ మార్కెట్ బాగుందన్న విషయంతో. సో ఈ విధంగా ఎన్నో సంవత్సరాల నుంచి కస్టమర్ల నమ్మకాన్ని మేము పెంపొందిస్తూ మా వంతు ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకెళ్ళే భావంలో రీసెంట్గా ఒక 1 వీక్ 10 డేస్ కిందట వాసవి లేక్ సిటీ కస్టమర్స్ మా వద్దకు ఆఫీస్కు చర్చల కోసం రావడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంతమంది మా ప్రత్యర్థి సంస్థల ప్రోత్సాహంతో కొద్దిగా మమ్మల్ని డీఫేమ్ చేయాలన్న కార్యక్రమంతో ఈ కస్టమర్స్ను లాగా వేరే కొంతమంది వ్యక్తులు కూడా వాళ్ళతో పాటు చేరి వీడియోస్ తీసి అక్కడ ఉన్న కస్టమర్స్ను కూడా ప్రేరేపించి మాట్లాడించడం, కస్టమర్స్ లాగా ఉండి అటువంటి భావంతో మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా కంపల్సరీ అవాస్తవాలండి. ఈరోజు మీరు చూస్తే కనుక ఎవరన్నా ఇబ్బంది ఉంటే కనుక కస్టమర్స్ అందరు కూడా ఒక రియల్ ఎస్టేట్ సంస్థ బిల్డర్ దగ్గరికి రావడం జరుగుతుంది. అలాగే ఇటువంటి సబ్జెక్ట్స్లో కస్టమర్స్ ఫ్రీక్వెంట్గా ఒక సమస్య ఉందనుకోండి, దాని ప్రకారంగా మీరు మా వద్దకు వస్తే కనుక ఎటువంటి దీనికి సొల్యూషన్ చేయవచ్చు అనేది అవకాశం ఎలా ఉంటుంది అనేది చేయడానికి ఉంటుంది. అలా ఇంతకుముందు కస్టమర్స్కు మేము రెగ్యులర్గా అప్డేట్ చేయడం జరిగింది, ఎటువంటి జరుగుతున్నాయి అప్డేట్స్ ఏంటి అనేది. దీనికి డిస్కషన్ కోసం వచ్చిన కస్టమర్స్ను కొద్దిగా ప్రేరేపించి మా ప్రత్యర్థి సంస్థలు మా మీద కొద్దిగా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టినందుకు చాలా బాధపడుతున్నాను. అండ్ ఇటువంటి సబ్జెక్ట్స్కు వాసవి గ్రూపు ఎక్కడ కూడా లోబడి మనకు ఉండదు. తప్పకుండా దీనికి రివర్స్ యాక్షన్ అనేది మా వర్క్ ప్రోగ్రెస్లో చూపించడం జరుగుతుంది. మేము ఏ విధంగా కస్టమర్స్తో మా నమ్మకాన్ని కోరుకున్నామో అలాగే ఈ వర్క్ విషయంలో పర్ఫెక్ట్గా వర్క్ చేసి ఎలా మేము రిజల్ట్ ఓరియంటేషన్ అనేది తీసుకొస్తామనేది మా వర్క్ ద్వారానే నిరూపించుకుంటాము. ఈరోజు ఈ కస్టమర్స్ విజిట్ చేసినప్పుడు ప్రాధాన్యంగా వాళ్ళు తెలియపరిచింది ఏంటంటే వర్క్ ప్రోగ్రెస్ స్లోగా ఉంది, వర్క్ అనుకున్న టైం లైన్స్ ప్రకారంగా చేయలేదు, వాసవి లేక్ సిటీ హఫీజ్పేట్లో అనే ఒక ఉద్దేశాన్ని ఇక్కడ తీసుకొచ్చారు. దాన్ని చాలా మీడియా ఛానల్స్లో కూడా రావడం జరిగింది అటువంటిది. సో దీనికి ఈరోజు మా మీడియా మిత్రులందరికీ నా సూచన మరియు రిక్వెస్ట్ ఏంటంటే, వాసవి లేక్ సిటీలో మీరు ఈరోజు ఉన్నారు కనుక మా ప్రోగ్రెస్ ఒకసారి మీరు చూడండి, ఎలా జరుగుతుంది వర్క్ ఏంటనేది. అలాగే మీ ద్వారా మా కస్టమర్స్కి కూడా తెలియపరుస్తారని ఆశిస్తున్నాను. అన్ని అనుమతులకు అనుకూలంగా లోబడే మేము ప్రాజెక్టు నిర్మించడం జరుగుతుంది. ఈరోజు వాసవి లేక్ సిటీ హఫీజ్పేట్ ప్రాజెక్టు అనేది 2021 రీసెంట్గా కోవిడ్ తర్వాత ఆ దశలో ప్రారంభమైన ప్రాజెక్ట్ అండి ఇది. ఈ కోవిడ్ దశలో ప్రారంభమైన ప్రాజెక్ట్స్ అన్నిటికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ రేరా అథారిటీ వాళ్ళు ఒక 1 ఇయర్ టైం లైన్ బిల్డర్ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక 1.5 ఇయర్ మొబిలైజేషన్ కోసము, లేబర్ మొబిలైజేషను లాక్డౌన్ కారణంగా ఉన్నందుకు ఒక 1.5 ఇయర్ ఎక్స్టెన్షన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే మేము బిల్డర్ సంస్థల తరఫున చాలా వరకు రిప్రజెంటేషన్స్ ఇస్తే మేమనే కాదు ఒక ఎకో సిస్టంలో ఒక ప్రారంభమైన తర్వాత ప్రాజెక్టుకు ఇటువంటి ఏదైనా విపత్తు, అర్త్క్వేక్స్, కోవిడ్,
సునామీ లాంటి ఏమైనా విపత్తులు వస్తే కనుక ఒక 1 ఇయర్ వెసులుబాటు మనకు ఫోర్స్ మేజర్ కింద రేరా వాళ్ళు అనుమతించడం జరిగింది. ఈ అనుమతులకు లోబడి ఒక 1 ఇయర్ ఎక్స్టెన్షన్ను అందరు ప్రాజెక్ట్స్ లాగే మేము తీసుకున్నాము. దీనికి సంబంధించిన రేరా సర్టిఫికేట్ ఇదండి. సో దీంట్లో వాసవి లేక్ సిటీ ఆఫీస్పేట్ ప్రాజెక్టుకు 2026 నెక్స్ట్ ఇయర్ వరకు హ్యాండ్ ఓవర్ చేయడానికి టైం ఉందండి. ఇందులో ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇందులో ప్రాజెక్టులో జనరలీ ఎక్కడన్నా కానీ ఒక ల్యాండ్ ఓనరు ఒక డెవలపర్ కానీ 2-3 ల్యాండ్ ఓనర్లు ఒక డెవలపర్ కానీ ఉండడం జరుగుతుంది. కానీ దీంట్లో గమనార్థం ఏంటంటే, వాసవి లేక్ సిటీలో 130 ల్యాండ్ ఓనర్స్ ఉన్నారండి. 130 ల్యాండ్ ఓనర్స్తోని మేము డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకొని ఒక ల్యాండ్ ఓనర్కు ఒక ఫ్లాట్ కానీ 2 ఫ్లాట్లు కానీ ఆ విధంగా వాళ్ళకి రావడం జరిగింది. ల్యాండ్ ఓనర్సు వాళ్ళ కస్టమర్స్కు సేల్ లీడ్ చేసేటప్పుడు, వాళ్ళ యూనిట్స్ సేల్ చేసేటప్పుడు కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ ఉండి ఒకరు 2 ఇయర్స్లో ఇస్తామని, ఒకరు 2.5 ఇయర్స్లో ఇస్తామని, ఒకరు 3 ఇయర్స్లో ఇస్తామని అటువంటి చెప్పి వాళ్ళకు సేల్ చేసే అవకాశం ఉండొచ్చు. నేను అనుకునేది మొన్న మా ఆఫీస్ వద్దకు వచ్చినప్పుడు కూడా దాదాపుగా 50 to 70% అందరు ల్యాండ్ లార్డ్స్ దగ్గర పర్చేజ్ చేసిన కస్టమర్సే వచ్చారండి. మా దగ్గర ఎవరు పర్చేజ్ చేయలేదు. అటువంటి 20% ఉండొచ్చు మా వద్ద పర్చేజ్ చేసిన వాళ్ళు కూడా. అయితే దీంట్లో అటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల, అటువంటి మిస్కమ్యూనికేషన్ వల్ల ల్యాండ్ ఓనర్స్, ఎందుకంటే మల్టిపుల్ ల్యాండ్ ఓనర్స్ ఉంటే ఒక్కొక్క ల్యాండ్ ఓనర్ ఒక్కొక్క డెలివరీ డేట్ అనేది చెప్పడం జరిగిందేమో అని నా ఉద్దేశం. అందువల్ల కస్టమర్స్ కన్ఫ్యూజ్ అయ్యి దానివల్ల బిల్డర్ను బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇందులో మేము అగ్రిమెంట్ చేసిన కస్టమర్స్ అందరికి కూడా యాజ్ పర్ రేరా గైడ్లైన్స్ ఎప్పుడు ఉందో అప్పుడే ఇస్తామని మేము ప్రామిస్ చేశాము. సో ఇందులో మీ అందరి ద్వారా నేను తెలియజేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎవ్వరు కూడా వాసవి సంస్థ గురించి, సబ్జెక్ట్ గురించి ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రాజెక్టు అనుమతులకు విరుద్ధంగా లేదంటే టైం లైన్కు ఎక్స్టెన్షన్గా మేము ఎక్కడా కూడా చేయట్లేదు. ఇందులో మార్కెట్ సినారియోలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు అందరూ కూడా దానికి ఎఫెక్ట్ అవుతారు. ఈరోజు ట్రంప్ అమెరికా అధ్యక్షులు గారు టారిఫ్ అనేది విధించడం జరిగింది. దానివల్ల ఎన్నో దేశాలు ఈరోజు దెబ్బతిన్నాయి, ఎక్స్పోర్ట్స్ అనేటివి ఆగిపోయాయి. అలాగే మ్యాక్రో అండ్ మైక్రో ఎకనామికల్ కండిషన్స్ అనేటివి ఉంటాయి. కొన్ని మా చేతుల్లో లేని సబ్జెక్ట్స్కు 1.5 year ఈ ప్రాజెక్టు డిలే కావడం జరిగింది. డిలే ఇన్ ద సెన్స్ నాట్ డ్యూ టు అవర్ ఓన్ రీజన్స్, ఇట్ ఈస్ ఓన్లీ డ్యూ టు మొబిలైజేషన్ అండ్ కోవిడ్ రీజన్. అది కూడా మేము అతిక్రమించి మాకు టైం లైన్ ఇంకా నెక్స్ట్ ఇయర్ ఉన్నప్పటికీ అంతలోపే ఈ ఇయర్ 2025 ఆగస్టు వరకే ఈ ప్రాజెక్టు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈరోజు చూస్తే కనుక ఏం వర్క్ జరగట్లేదు, మనకు ఏదైతే ఫ్లాట్స్ ఉన్నాయో అవి లేవు అన్నమాట మా ప్రత్యర్థులు కల్పించిన ఊహాగానాలు, అన్నీ అపోహలు. ఇటువంటి అన్నీ కూడా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు మా మీడియా మిత్రులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, కొద్దిగా మా బిల్డింగ్స్ కూడా షూట్ చేయండి. బయట చేస్తే కనుక అందరికీ మీ ద్వారా అందరు చూసే అవకాశం పొందుతారు ఇక్కడ వరకు ప్రోగ్రెస్ అయిందన్న విషయం కూడా. సో ఇటువంటి అన్ని చర్యలకు మా వాసవి గ్రూప్ తరఫున మేము ఎటువంటి సబ్జెక్ట్ కోసం కూడా డిమోరలైజ్ అయ్యి డిమోటివేట్ అయ్యే అవకాశమే లేదు. వీఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ ఫౌండేషన్ అండ్ వీ విల్ కంటిన్యూ టు డూ సో. అండ్ ఏదైతే ఈ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగిందో ఇటువంటిది మేము తప్పకుండా మా ప్రత్యర్థులు ఎవరైతే దీని వెనకాల ఉన్నారో మేము ఫైండ్ అవుట్ చేస్తాము. అటువంటి వాళ్లకు మేము మా రిజల్ట్ ఇంకా డబుల్ ప్రోగ్రెస్ చేసి వాళ్ళ మీద సబ్జెక్ట్ ఏంటంటే వాళ్ళు చేశారని మనం కూడా చేస్తే మనకు వాళ్ళకి తేడా ఉండదు ఎవరికో. మా ప్రోగ్రెస్ డబుల్ చేసి మా ప్రోగ్రెస్ అనేది ర్యాపిడ్గా ఇంకా కొద్దిగా పెంచి మా ఎక్స్పాన్షన్స్, మా టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ ఆపరేషన్స్ ఇటువంటివన్నీ ఇంప్రూవైజ్ చేసుకొని ఆ విధంగా ముందుకు పోవాలనేది మా కంపెనీ యొక్క ఉద్దేశం, పాలసీ. ఇందులో జరిగిన వాస్తవం ఏంటంటే కొద్దిగా స్లైట్గా డిలే ఉన్నదని మేము ఒప్పుకోవాలి ప్రాజెక్ట్లో. అంటే మేము ఎస్టిమేషన్ చేసిన టైం లైన్ కంటే కొద్దిగా డిలేలో ఉన్నాము. కానీ ఈ డిలే అనేది మా ఇంటర్నల్ ఎస్టిమేషన్. కానీ యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ హ్యాండ్ ఓవర్ టైమ్స్కు ఇంకొక 1 year మాకు టైం లైన్ ఉన్నది. దీని గురించి నేను మీ ద్వారా తెలియజేయాలని ఆశిస్తున్నాను. సో ఈరోజు మీరు చెప్పిన విధంగానే ఒక సమాజంలో మంచి అనేది అందరు ప్రజలకు చేరుకోవాలనుకుంటే కనుక ఈ ఫలానా నేను ఒక మంచి పని చేశాను అనుకోండి, అది ప్రజల వద్దకు చేరాలంటే చాలా సమయం పడుతుంది.
అదే ఒక చెడు అనేది తొందరగా చేరిపోతుంది. ఇది అందరికి తెలిసిన విషయమే, మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఇది హ్యూమన్ టెండెన్సీ. సో అదేవిధంగా ఏదైతే మా పైన ప్రత్యర్థులు చేశారు ఇటువంటి వాళ్ళ దానిపైన మేము ఎదుగుదల కొద్దిగా మా చూసి కొద్దిగా మా కాంపిటీటర్స్ అటువంటి వర్క్స్ చేశారనే ఉద్దేశం మేము చెప్పాము. దీన్ని మేము తప్పకుండా సమర్థంగా నిర్మోహమాటంగా ఎదుర్కొంటాము. దీనికల్లా మాకు ఏమి జరిగేది అవసరమే లేదు. సబ్జెక్టు వీఆర్ నాట్ ఈవెన్ బాదర్డ్ అబౌట్ దట్ సబ్జెక్ట్. వీఆర్ ఆల్వేస్ పాజిటివ్ అవుట్వర్డ్, పాజిటివ్ యాటిట్యూడ్ తోటే మేము ముందుకు పోవాలని మా ఆలోచన. ఈ విధంగా కొద్దిగా వాళ్ళందరిని ఎదుర్కోవడానికి మేము సెల్ఫ్ సస్టైనబిలిటీ అండ్ ఆపరేషనల్ ఎక్సలెన్స్ మీద ఫోకస్ చేసి ఇది మేము ఎదుర్కోవాలని ఆ విధంగా ప్లాన్ చేస్తాం.